గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందం వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. విచారణ కమిషన్ నేరుగా కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. విద్యుత్తు లోటుతో సతమతమవుతున్న రాష్ట్రానికి వెలుగులు తీసుకువచ్చిన అప్పటి సీఎం కేసీఆర్కి కమిషన్ నోటీసులు ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఈ క్రమంలోనే నేరుగా కేసీఆర్ కూడా విచారణ కమిషన్కి ఓ ఘాటైన లేఖ కూడా రాయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? కేసీఆర్ తీరుపై రాజకీయ నేతలు ఏమంటున్నారు? ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఆసక్తి రేపుతున్న పవర్ వార్. విద్యుత్తు కొనుగోలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్. వివరణపై ఉత్కంఠ క్రియేట్ చేసిన కేసీఆర్. విద్యుత్తు కమిషన్కు 12 పేజీలతో లేఖ. కమిషన్ పనితీరుపైనే కేసీఆర్ నిందలు. కమిషన్ చైర్మన్గా ఉండే అర్హత జస్టిస్ నరసింహారెడ్డికి లేదని సలహా. అధికారంలో ఉన్నప్పుడు మనకు ఎదురు లేదు, తిరుగులేదని ఏదో ఒక టైంలో సహజంగానే అనుకుంటారు. అలా అనుకోకపోతే వాళ్ళు రాజకీయ నాయకులుగా కాకుండా ప్రజానాయకులుగా చరిత్రలో మిగిలిపోతారు. కానీ మనకు ఎదురు లేదని అనుకున్న వాళ్ళే 90% మంది ఉంటారు. అలాంటి వాళ్ళు రాజకీయంగా ఎదురు దెబ్బలు తింటారు. అయితే అధికారాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. ఈ 2 రకాలు కాకుండా 3వ రకానికి చెందిన రాజకీయ నాయకులు కూడా ఉంటారు. వాళ్ళు అధికారాన్ని కోల్పోయినా ఇంకా పవర్లోనే ఉన్నామనే భ్రమలో బతికేస్తూ ఉంటారు. బతికేయడమే కాకుండా వాళ్ళ వ్యవహారం తీరు కూడా అచ్చం అలాగే ఉంటుంది. అలాంటి వారి జాబితాలో కేసీఆర్ మొదటి వరుసలో ఉంటారు అని అనటంలో సందేహం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో విద్యుత్తు కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. నిజాలు తేల్చడానికి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ను కూడా నియమించింది. గత ప్రభుత్వం టెండర్లు లేకుండా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఓ సంస్థకు అప్పగించిందని ఈ కమిషన్ విచారణలో తేలింది. అంతేకాదు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దగ్గర విద్యుత్తును ఎక్కువ ధరకు కొనుగోలు చేసిందని కూడా తేల్చింది. అయితే ఎందుకు అలా కొనాల్సి వచ్చింది? పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎందుకు టెండర్లు పిలవలేదని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ను ప్రశ్నించింది. దీనిపై ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని వారం రోజుల క్రితం ఆదేశించింది. వివరణ ఇస్తారా ఇవ్వరా అనే ఉత్కంఠను క్రియేట్ చేసిన కేసీఆర్ చివరి నిమిషంలో విద్యుత్తు కమిషన్కు 12 పేజీల లేఖను రాశారు. ఇందులో వివరణ కంటే కమిషన్ పనితీరుపై నిందలు వేయటమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. విభజన తరువాత చీకట్లో ఉన్న తెలంగాణను తాను వెలుగులు తీసుకువచ్చానని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. దానికోసం ఎక్కువ ధరకు విద్యుత్తు కొనవాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ వరకు కేసీఆర్ వివరణపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. తప్పో ఒప్పో అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చారని అనుకోవచ్చు. కానీ ఆ తరువాత ఆయన రాసుకొచ్చిన విషయాలు చాలా అభ్యంతరంగా ఉన్నాయి. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి పనితీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ కమిషన్ తనకు వ్యతిరేకంగా ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తుందని కూడా ఆరోపించారు. నిజాలు తేల్చడానికే కమిషన్ ఉండాలే తప్ప తనను దోషిగా చూపించడానికి కాదని విమర్శించారు. కానీ తనదే తప్పని నిరూపించడానికే ఈ కమిషన్ పనిచేస్తుందని కూడా మండిపడ్డారు కేసీఆర్. అక్కడితో ఆగకుండా కమిషన్ చైర్మన్గా ఉండే అర్హత కూడా జస్టిస్ నరసింహారెడ్డికి లేదని, కమిషన్ నుంచి తప్పుకోవాలని, విచారణ ఆపివేయాలని కూడా కేసీఆర్ ఉచిత సలహా ఇచ్చేశారు. కేసీఆర్ తీరు అన్ని రాజకీయ పార్టీలు ఖండించేలా ఉన్నాయి. విద్యుత్తు కొనుగోలుపై కమిషన్ అడిగిన ప్రశ్నలకు వివరణ ఇవ్వటం మాత్రమే కేసీఆర్ బాధ్యత. కానీ ఆయన ఈ కమిషన్ని ప్రశ్నించే, తప్పుపట్టే రైటు ఆయనకు లేదు. ఆయన తప్పు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ మర్చిపోయి కమిషన్ను తానే ఏర్పాటు చేశారని ఆయన భ్రమలో ఉన్నట్లున్నారు.
ఆ భ్రమలోనే ఉంటే ఇలా కమిషన్కు చైర్మన్కు ఆదేశాలు జారీ చేస్తారు. వివరణ ఇవ్వాల్సింది పోయి ఆదేశాలు ఇవ్వడమేంటని అన్ని వర్గాలు కూడా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కేసీఆర్ గారు ఏదైతుందో ఆయన రాసిన లేఖ ఒకటి గమనిస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ. ఆశ్చర్యమే చెప్పడం రాష్ట్రంలో విచక్షణ అని చెప్పారంటే నీకు ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ఏదైతుందో అది ప్రజలకు సద్వినియోగం కావాలి, ప్రజలకు సద్వినియోగం కావాలి. నీకు అధికారం కట్టబెట్టింది కదా అని చెప్పని నా నిర్ణయం ఏదైనా ఉంటుంది, నేను ఏమైనా చేస్తే నిర్ణయం తీసుకుంటా, దాన్ని పర్యవసానం ఇవాళ ఏమైంది? 40,000 కోట్ల ఆర్థిక భారం యాదాద్రి తమల ప్రాజెక్ట్ ఏదైతే నిర్మాణం తలపెట్టినవో యావత్ భవిష్యత్ తరాలను తెలంగాణ ప్రజానీకాన్ని ఏదైతుందో అప్పులో ఊబులోకి నెట్టిందని చెప్పండి. ఎన్నికల్లో 2 సార్లు వరుస దెబ్బలు తగిలినా తీరు మారకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకరమవుతుందని సొంత పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి, అప్పుడే విజయం మరోసారి వర్తిస్తుంది. కానీ ఓటమిని ప్రతిపక్షంలో ఉన్నామన్న నిజాన్ని కూడా అంగీకరించకపోతే రాజకీయ భవిష్యత్తు సమాధవుతుంది.